ఆజ్ఞానుసారంగా అందులో భాగంగా ఆ తిరువేంగడముడయ్యాను అంటే ఎక్కడ ఉన్నారంటే ఆయన తిరుమలలో 7 కొండల పైన వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్లను ఈరోజు వీసావారి నూతన గృహప్రవేశ సందర్భంగా ఆహ్వానం చేసి వారికి చక్కగా కళ్యాణ కైంకర్యాన్ని జరిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనమందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. మరి మొదటిగా ప్రార్థనతోటి మొదలు పెట్టుకున్నాం.
వాళ్ళ కింద ఉన్నటువంటి పిఏను అడుగుతారు కదా, మీ పెద్ద ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటారు, అయ్యా మేము వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి, మా పనులు ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయాలి అంటే ముందుగా వాళ్ళ సేనాధ్యక్షుడు, మనం మామూలుగా ఏమంటాం పర్సనల్ సెక్రటరీ అంటాం, ఆయన అయినటువంటి విశ్వకేముల వారిని ముందుగా కోరుతున్నాం. ఏమని? స్వామి మీకు ఆరాధన చేస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తూ మేము మీ పెద్ద ఆయన సేవ చేయాలని వేడుకుంటున్నాము అనేటటువంటి కైంకర్య భాగంలో ఇప్పుడు చక్కగా విశ్వసేన ఆరాధన చేశారు. మీ అందరికీ కనపడుతుంది, చక్కగా పైన కూర్చున్నారు కాబట్టి. అలాగా మంగళహారతి కూడా సేవించుకోవడం జరిగింది. మరి ఏది ఏ పని చేయాలన్నా ఏం కావాలండి? శ్రద్ధ కావాలి, ధనము కావాలి. ధనం లేకపోతే పనులు జరుగుతాయా? అందులో మనం ఉన్నది ఎక్కడ? కలియుగంలో. అంత ధనంతోటే ముడిపడి ఉంటుంది. బాబు ఇక్కడికి వచ్చేసేనా అమ్మ వాళ్ళ దగ్గర? అక్కడ అది కదా. ఏంటి అంటే స్వామివారు వైకుంఠంలో ఉన్నప్పుడు భృగు మహర్షి వెళ్ళారు వైకుంఠానికి. శాంతమూర్తి ఎవరు అని గుర్తించడం కోసం, మనందరికీ తెలియచెప్పడం కోసం వెళ్ళినటువంటి మహర్షి పాదాలతోటి ఆ యొక్క విష్ణుమూర్తిని హృదయ స్థానాన్ని తన్నాడు. అంటే స్వామి కోపం రావాలి కదా, మనకైతే కోపమే వస్తుంది, కానీ స్వామి కోపం రాలేదట. శాంతంగానే ఉన్నారు. ఉండి స్వామి పాదాలను పట్టుకొని, మహర్షి పాదాలను, స్వామి నా కఠినమైన హృదయంపై మీరు తన్నారు, మీ పాదాలకి ఏమైనా నొప్పి పట్టిందేమో అని ఆయనకు పాద సేవ చేస్తున్నట్టుగా చేసి ఆయన అరికాలులో ఉన్నటువంటి పాదాన్ని, కన్ను ఉంది కదా భృగు మహర్షి అరికాలు, ఆ కన్నును కాస్త నొక్కి వేశారు. నొక్కేసినప్పటికీ ఏమైంది? ఆయనలో ఉండేటటువంటి తపశక్తి అంతా కూడా పోయింది. అంటే మహర్షికి అహంకారం పోయింది. ఎవరికైనా ఏదో ఒక దాని వల్ల అహంకారం వస్తుంది, అది పోతే అహంకారం తగ్గుతుంది. అంటే ప్రతి ఒక్క జీవుడికి మహర్షులైనప్పటికీ కూడా అహంకారం అనేది పనికి కాదు అని మనకు చక్కగా ఆ విష్ణుమూర్తి తెలియజెప్పారన్నమాట. అలా ఆయన తన్నేటప్పటికి అమ్మ బాధపడిందట. నా స్వామి ఇంత గొప్పవాడు, సర్వాంతర్యామి, సర్వ అధికారి, జ్ఞాన సంపన్నుడు అయినటువంటి మా స్వామిని తన్నడం ఏమిటి, అందులో మా స్వామి మెదలకుండా ఉండడం ఏమిటి, ఇంత గొప్పవారై ఉండి అని అమ్మకు బాధ వేసి వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చేసింది. అయితే అమ్మ భూలోకానికి వచ్చేసింది. మరి స్వామి ఉండగలరా వైకుంఠంలో? ఉండలేక అమ్మను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చేసారు. అలా వచ్చినటువంటి స్వామి ఇక్కడ పద్మావతి అమ్మవారు ప్రదర్శించడం, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం, ఈ కైంకర్యంలో భాగంగా మనం ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. రామచంద్రుడుగా అవతరించినప్పుడు సీతాపిరాటి మాత్రమే ధర్మపత్ని. అప్పుడు వేదవతి కోరింది, స్వామి నన్ను కూడా కళ్యాణం చేసుకోవాలి. రామచంద్రుడు ఏం చెప్పారు? ఈ అవతారానికి ఏకపత్ని వ్రతుని అని వివరణ చేశారు. మరి అప్పుడు నేను తర్వాత మిమ్మల్ని కళ్యాణం చేసుకుంటాను అని తెలియచెప్పారు. మరి తర్వాత అంటే ఆ రామచంద్రుడే ఈ శ్రీనివాసుడు, ఆ వేదవతియే ఈ పద్మావతిగా అవతరించి చక్కగా కళ్యాణ కైంకర్యాన్ని జరిపించారు. సరే, అమ్మ వైకుంఠాన్ని వీడి వచ్చేసింది, స్వామి కూడా వచ్చేసారు. మరి ధనం ఏది? అమ్మ ఉంటేనే కదా ధనం. సిరుల తల్లి అమ్మ లక్ష్మీదేవి. మరి ఈయన దగ్గర ధనం లేదు, ఎలా కళ్యాణం చేసుకోవాలి పద్మావతి అమ్మవారిని అంటే అప్పు చేశారు కుబేరుడి వద్ద. అలా అప్పు చేసి ఏం చేశారు? పత్రం రాసి ఇచ్చారు. ఇప్పటికీ మనకి ఆ ప్రాంతం నడుస్తూనే ఉంది. అలా వడ్డీ కడుతూ ఉన్నాడు స్వామి. ఇప్పుడు రోజుకు వడ్డీలో ఎన్ని కోట్లు ధనం పడుతుంది. ఒక రోజు లెక్క పెట్టి 7 కోట్లు అండి, 8 కోట్ల ధనం అండి, వడ్డీ లెక్కింపు అని మన న్యూస్ లో చెప్తూనే ఉంటారు. అయినా కుబేరు డబ్బు తీరలేదట, అన్ని వడ్డీకే సరిపోతున్నాయట. అందుకని ఆయనకు నామం ఏమిటి? వడ్డీ కాసుల వాడ గోవిందా. జరగాలి అంటే ముడుపు కట్టాలి, ధనం కావాలి. ఆ ముడుపు కైంకర్యాన్ని ముందుగా మనం ఇప్పుడు సేవించుకుందాం. సరే, ధనం సమకూరిందండి. తర్వాత ఏం కావాలి? అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు వారి అమ్మాయిని స్వామికి ఇచ్చి కళ్యాణం జరిపించడానికి ఒప్పుకోవాలి కదా. ఏంటి మీ అబ్బాయి దగ్గర గుణగణాలు ఏంటి, ఆస్తులు ఏంటి, అంతస్తులు ఏంటి, వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్రాలు ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, ఇవన్నీ కనుక్కొని
చేసుకొని కదా మనం అమ్మాయిని ఇస్తాము. అలాగే పద్మావతి అమ్మవారి యొక్క తల్లిదండ్రులు కూడా మరి ఒప్పించాలి. నేను వివాహం చేసుకోవాలంటే వాళ్ళని ఒప్పించాలి. ఆ ఒప్పించడంలో భాగంగా ఆయన ఎరుకల సాని వేషాన్ని ధరించి ఒప్పించుకొని ఆ తర్వాత ఈ ధనాన్ని సమకూర్చుకొని అమ్మను వివాహం చేసుకున్నారు. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ గానం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. వర్షిని చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి లాగా ఆ వేషాన్ని ధరించి మనందరికీ కూడా ఆ కైంకర్యాన్ని చూపిస్తుంది చక్కగా. నేను చెప్పింది పలుకురా తల్లి. సోది చెబుతానమ్మ సోది. ఇంకోటి చెప్తాను వాళ్ళకి రిలేషన్ ఏమన్నాకైతే స్టూడెంట్ చదవకు వచ్చినప్పుడు కూడా భగవద్గీత క్లాస్కి వచ్చింది తను మా దగ్గర. ఉన్నట్టుగా చెబుతానే తల్లి నా చాట నిండా ముత్యాలు రత్నాలు పగడాలు. మీరు ఏమంటారు కావాల్సింది? క్లోజ్ కూడా వేయించుకోవాలి. అడుగు అవన్నీ ఉట్టనిందా వేస్తే మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తానని చెప్పు. ఎక్కడ ఎలా అడుగుతావు అడుగు. మేమేదో ఇస్తే ఎన్ని బాగుంటుంది జాకెట్ కొనుక్కోవచ్చని ప్లాన్ చేసుకుంది తను. సరే ఇప్పుడు వాడు అబ్బాయి పెళ్ళికున్నాడు. చక్కని అమ్మాయి కావాలి, పద్మావతి కావాలి. అన్ని చోట్ల మేము కళ్యాణం చేసిన దగ్గర అబ్బాయి కోసం చెప్పేవాడు. ఇప్పుడు అమ్మాయి కోసం చెప్తున్నాం. ఇక్కడ చెప్పేది ఎంతకు అందవతి రూపవతి గుణవతి అయినా పద్మావతి అమ్మవారు ఉన్నది. ఆమెను ఈ అబ్బాయికి ఇచ్చి కళ్యాణం జరిపించినట్లయితే ఆది దంపతులుగా ఇహపర దేవతలుగా వేయించేసి ఉంటారే తల్లి. ఇప్పుడు పుట్టింది ఏమైనా పోవచ్చు. తర్వాత ధనం కూడా ముందు కట్టి సమకూర్చుకున్నాము. ధనము చూసి ఒప్పందము అయిపోయింది. జరగాల్సింది ఏంటి? కళ్యాణ పనులు అన్నమాట. ఏం చేస్తాం? ముందుగా పసుపు అంటే కైంకర్యం, బియ్యం చెరగటము, చక్కగా ఎదురుకోగలరు, స్నాన అంటే పెరుమాళ కాబట్టి మనమైతే మంగళ స్నానాలు అంటాం. ఆ కైంకర్యాలని ఒక్కొక్కటిగా సేవించుకుంటూ గానం చేద్దాం. ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా
ఆ తిరుమంజన కైంకర్యం జరిగింది. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి చక్కగా వెలుగు చేస్తూ ఉంటారు, గానం చేయండి. లక్ష్మీ అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి గావించుకున్నాం. ఇప్పుడు పసుపు దంచే కైంకర్యాన్ని చేసుకుందాం. మరి ఆయన పెళ్లికి అందరూ పెద్దలే, అందరూ ఆహ్వానితులే. మరి అటువంటి ఆయన వివాహానికి మనం ఎంత కైంకర్యం చేయాలి, ఎన్ని చేయాలి? మరి ఆయన ఎవరెవరిని పిలవాలి అని ఒకలా మాతను అడిగితే ఒకలా మాత చెప్పిందట, మరి లోకాలన్నీ నీ బిడ్డలే కదా, అందరినీ ఆహ్వానించు అని. మరి అందరినీ ఆహ్వానిస్తే అంత డబ్బు కావాలి కదా, కుబేరుడు అంత అప్పుగా తీసుకున్నారు కనుక చక్కగా ఒకవైపు గుమగుమలాడేటటువంటి పిండి వంటలన్నీ తయారవుతూ ఉంటే, ఒకవైపున వేదోచ్చరణ జరుగుతూ ఉంటే, ఒకవైపున ఆచార్యుల వారు కైంకర్యం గావిస్తూ ఉంటే, సిగ్గుతోటి అమ్మలు సిగ్గుగా తల ఉంచుకొని కూర్చుంటే, స్వామి వారు వీరత్వాన్ని చాటుతూ ఉంటే, అంత భోగ్యమైన కైంకర్యం మన కథలను కనపడుతూ చేయించుకుంటున్నాడు పెరుగాడు. మరి అటువంటి ఆయన ఎంత సౌలభ్యగుణం కలిగిన వాడు. మరి ఆయన కైంకర్యమే మనం అందరం కూడా పాత్రమే, అందరము పరతంత్రులమే, అందరము సేవకులమే. అన్ని సేవలు గావించాలి కనుక అందరూ వచ్చేయండి. జై శ్రీమన్నారాయణ.
గుణగణాలు, అమ్మలకు ఉన్నటువంటి గుణగణాలు వీళ్ళు చక్కగా చెప్తారు, మనం తెలుసుకుందాం. మా స్వామి అందాల వెంకటేశ్వర స్వామి, నల్లని స్వామివారు, అందమైన స్వామివారు. మా స్వామివారికి మంచి గుణగణాలు ఉన్నాయి. సరే, మీ స్వామివారు వచ్చారు కదా, మరి వాళ్ళ ఆహ్వానం పలకాలా అవసరం లేదా, మీరే వెళ్ళిపోతారా? చెప్పు, ఏం కావాలి నీకు? కావాల్సిన ఏంటి? వాళ్ళు ఏమి ఇస్తారు అడుగు. మా స్వామివారికి ఏమిస్తారు? మీరు మాకు ఆహ్వానం కావాలి. మా అమ్మాయి 60 కేజీల బంగారం. మా స్వామివారు వైకుంఠ వాసుకి. మా అమ్మ లక్ష్మీదేవి, ఆమె లేని సిరిలే లేదు. ఆమె లేకనే మీరు వడ్డీ తెచ్చుకుంది. అది అన్నారు కదా, ఆమె లేక మా స్వామివారు లేకపోతే అమ్మవారి కళ ఉండదు కదా. మా స్వామివారు ఉంటారు కదా, అమ్మవారి కళ ఉండేది. అది మీరే రావాలి, సర్లే నీకోసం కూడా 7 గంటలు దిగి వచ్చాను కదా, అందుకని మీరే రావాలి. మా ఆలోచన చేస్తాను. మర్యాదలు చేయమను. రాగానే కూల్ డ్రింక్స్ కోసం చల్లగా ఉంటుంది చెప్పండి. కాదు, మర్యాద చేయకుండా ముందుకు వచ్చేస్తాం. కాదు, 7 గంటలు దిగి వచ్చింది స్వామి, ఒక 2 అడుగులు కోసం 2 అడుగులు చలికాలం అని ఎక్కడ జలుబు చేసిద్దాం, 1-2 సార్లు కూడా. స్వామివారికి అమ్మలకు ఎందుకు ఎదుర్కొల మహోత్సవాన్ని జరుపుకుంటాము అంటే, మనం ఏది చేసినా, మన పిల్లలు ఉంటారా, చిన్న పిల్లలు, వాడు పలకలేక ఒక పదాన్ని పలికినా, వెయ్యలేక ఒక అడుగు వేసినా, ఒక చిన్న డ్యాన్స్ లాగా చేసినా ఎంత ఆనందపడి క్లాప్స్ పెట్టుకొని మనం ముసిపోతామండి. అలాగే స్వామికి అమ్మలకు జరిపించేటటువంటి ఈ కైంకర్యం నా బిడ్డలు ఇంత బాగా చేస్తున్నారు అని వారు కూడా చిన్ని చిన్ని అడుగులు వేస్తే మనం ఎలా ముసిపోతామో ఆ విధంగా ఆ చిన్నిపాటి కైంకర్యానికి పెరుమాళ్ళు కూడా ముసిపోతూ ఉంటారనమాట. ఆ మృతం కోసమే, ఆయన ఆనందం కోసమే, ఆయన ముఖోల్లాసం కోసమే మనం ఈ కైంకర్యాలను జరిపించుకుంటూ ఉన్నాం. సరే, మా అమ్మాయిలు గుణవతులు, రూపవతులు, చాలా దయాగుణం కలిగినటువంటి వారు కదండి. మరి మీ స్వామిలో ఏమి గుణాలు ఉన్నాయి అని వీళ్ళ ప్రశ్న అండి. మరి వీళ్ళు చెప్తున్నారు, మాకు సర్వాంతర్యామి, సర్వ అధికుడు, జ్ఞాన సంపన్నుడు, ఇందరినీ రక్షించేటటువంటి కారణభూతుడు, వైకుంఠ వాసుడు, సర్వజ్ఞాని అయిన మా స్వామి 7 కొండల నుండి దిగి వస్తే మీరు 1 అడుగు 2 అడుగులు అంటారేంటండి? చక్కగా వచ్చి ఆహ్వానం పలికి అతి మర్యాదలు చేసి చేయి పట్టుకొని తీసుకు వెళ్ళవలసినటువంటి మా స్వామిని మీరేమిటండి పెట్టి చేస్తున్నారు అని వేరే ప్రశ్న అండి. మరి ఇప్పుడు ఎవరెవరి గుణగణాలు చెప్పుకోవాలి కదా, వాళ్ళ గుణగణాలు చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు అంతే. చాలా గుణాలు ఉన్నాయి అమ్మలో, చాలా గుణాలు ఉన్నాయి స్వామిలో. మరి అమ్మలు ఎప్పుడు కూడా మన యొక్క ఆహారాన్ని, అవసరాలను రెండింటినీ తీరుస్తారు అమ్మలు. మరి తండ్రి తీర్చరా అండి? తండ్రి కూడా తీరుస్తాడు. కానీ తండ్రి దగ్గరికి బిడ్డడు పోవాలంటే కొంచెం భయము. ఎందుకంటే క్రమశిక్షణ అనేది తండ్రి దగ్గర నుంచి వస్తుంది, ప్రేమ అనేది తల్లి దగ్గర నుంచి వస్తుంది. మరి ఆ ప్రేమకు ఈడుపడిపోతాడు బిడ్డడు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు త్వరగా. తండ్రి దగ్గరికి అయితే అమ్మ సిఫారసు చేస్తే వెంటనే వెళ్ళిపోతాడు. అంటే మనం అప్పటికి ఏవో పగలు కొట్టేసి, పారబోసేసి ఏమో చేసి ఉంటాం కదా చిన్నపిల్లలు. మరి అవన్నీ కూడా తల్లి తండ్రికి చెప్తే తండ్రి ఎక్కడ బిడ్డని దగ్గరికి తీసుకోకుండా పోతాడు అని వాడిని శుద్ధి చేసి తల్లి తండ్రికి అందజేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం చేసినటువంటి పాపాలు, దోషాలు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని తొలగించి మనం ఏదో చిన్నపాటి పుణ్యం చేసి ఉంటే దాన్ని తామర పువ్వు విచ్చుకున్నట్టుగా విచ్చదీసి చూడండి ఎంత పెద్ద కార్యక్రమం చేశాడో వీడు, ఎంత పెద్ద కైంకర్యం
సువాసన అలా తెల్లగా విచ్చుకున్నట్టు. అంటే దీని అర్థం ఏమిటి? చేసిన వాటిని కూడా కప్పి పెట్టేసింది కాడతోటి. అమ్మ కాడ పట్టేసేసింది. మనం చేసిన పాపాలంతా కూడా ఆ హార్డ్నంతా కాడ పట్టేసింది అమ్మ. వికసించిన పువ్వును చక్కగా విచ్చుకున్నది, పరిమళ భరితమైనది, అందంగా ఉన్నది. వీటన్నిటిని మనం చేసిన పుణ్యంగా స్వామికి చూపించి ఈ బిడ్డల్ని తండ్రి దగ్గరికి చేరుస్తుంది తల్లి. అలా ఈ ఎదుర్కోల కైంకర్య మహోత్సవాన్ని మనం దిద్దుబాటు అవ్వడానికి వారు చేయించుకుంటున్నారు మన ద్వారా. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం. మీరు చెప్పినట్టుగా వింటున్నారంటే మాకు ఎంత ఆనందం. ఈ పొదిలి వాస్తవ్యులు ఈ వీసావారి గృహంలో ఇంత వైభవంగా మా స్వామికి మర్యాద జరుగుతుంటే మాకు ఆనందమే కదండి. మరి ఆ ఆనందాన్ని మనం చక్కగా ఇప్పుడు గానంతో మళ్ళీ సేవించుకుందాం. గానం వారికి ఎదుర్కొన్న మహోత్సవాన్ని జరుపుకున్నాము. ఇప్పుడు నూతన వస్త్ర సమర్పణ, అలాగే పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడం అంటాం కదా, ఆ పెళ్లి పీటలు ఒకసారి నమస్కరించుకోండి. చూపించు ఇది ఇలా చూపించాలి. రాళ్ళ బిళ్ళను జడపై పెట్టి పాపిట గొలుసును నింపెనునా, గుండెల రాగులు చెవులకు పెట్టి సర్వసరాలే సొమ్మున పెట్టి, నిప్పులు పొదిగిన ముక్కెడు పెట్టి కళ్యాణ తిలకమును దుటమరించి, కళ్ళము నిండుగా పాటుగా ఎత్తి బుగ్గల చుక్క పెట్టెలు వారికి పెట్టి నిండుగా కాసులు తొడిగెనుగా. మన దగ్గరికి ఈ మాంగళ్యాలు అలాగే స్వామి వారికి యజ్ఞోపవేతం భాష్యాలు అన్ని వస్తున్నాయి. చక్కగా ఒకసారి నమస్కరించుకోండి.
అందరూ నమస్కరించుకోవటమా. స్వామి వారికి ఉపనయనము అంటూ చేస్తారు. అది చేసేటటువంటిది ఆ యజ్ఞోపవీతం. ఇప్పుడు మాత్రం 3 ముడులు కలిగినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంటే ఏమిటి అర్థం? ఒక స్టేజీ పెరిగింది, అమ్మలను చాకాలి, వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి అంటే బాధ్యతలు పెరగడం అంటాం. ముందు పెరగడం అంటే బాధ్యత పెరగడం. అలాగే మాంగళ్య ధారణప్పుడు కూడా ముందు వేస్తారు. ఎందుకంటే స్త్రీకి కూడా బాధ్యత పెరుగుతుంది. దానికి చిహ్నంగా మన పెద్దలు చేయిస్తారు. ఒకసారి నమస్కరించుకోండి, పైకి చూడండి. జయ శ్రీమన్నారాయణ. జీలకర్ర బెల్లం నమస్కరించుకున్నారు కదా. మరి మన వివాహాలలో అయితే జీలకర్ర బెల్లం పెడతారండి. ఎలాగైతే కష్టాలు సుఖాలు వస్తూ ఉంటే ఇది కామన్. అయితే అవి వచ్చినప్పుడు కూడా జీలకర్ర బెల్లం లాగా కలిసి ఉండాలి భార్యాభర్తలు అని. మరి ఇక్కడ జరిగేది వైకుంఠనాథుడి కళ్యాణం కదా. మరి వాళ్ళకి ఎందుకండి? వాళ్ళే వేదాలు ఇచ్చారు, శాస్త్రాలు ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు, ఉపనిషత్తులు ఇచ్చారు, పురాణాలను ఇచ్చారు, ఇతిహాసాలను ఇచ్చారు. ఇన్ని ఇచ్చి ఇంత మనల్ని ధర్మ మార్గంలో నడిపించి ఇంత రక్షణ చేసేటటువంటి పెరుమాళకి జీలకర్ర బెల్లం ఎందుకు? వాళ్ళకి తెలియకపోతే మనకు చెప్పరు కదా, వాళ్ళు ఆచరించకపోతే మనకు తెలియచెప్పారు కదా. అన్ని ఆచరిస్తూ అన్నిటినీ తెలియచెప్పేటటువంటి సర్వ స్వతంత్రత కలిగినటువంటి పెరుమాళ్ళు మరి ఎందుకు ఈ కైంకర్యం ఇలా చేయించుకుంటున్నారు అంటే, ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ విధంగా విడదీయరాని సంబంధం మాతోటి కూడా ఉంచు స్వామి. అది మనం ఎన్నో పాపాలు దోషాలు చేస్తూ ఉంటాం. కోపం వచ్చి మమ్మల్ని విడిపోకయ్యా, మమ్మల్ని కూడా అమ్మల్ని ఎలాగైతే స్వీకరించి రక్షణ చేస్తున్నావో అలాగే మమ్మల్ని కూడా రక్షణ చేయి అంటూ ఆ విడదీయరాని సంబంధాన్ని మనం అందరం ఆత్మ, ఆయన పరమాత్మ, ఈ జీవాత్మ ఆ పరమాత్మ ఎప్పుడు సంబంధం విడిపోకుండా ఉండాలని మన మనస్సుతోటి కోరుకుంటూ చేసేటటువంటి కైంకర్యం. ఒకసారి మేళం వాయించండి. జయ శ్రీమన్నారాయణ. కన్యాదానం. ఎందుకు కన్యాదానం చేస్తున్నారు? మరి మామయ్య అత్తయ్య గారు పెద్దవారు, అల్లుడేమో వయస్సులో చిన్నవారు. మరి పాదాలు కడిగి కన్నీరు ఇవ్వటం ఏమిటండి? ఇంకోటి ఏదైనా కైంకర్యం పెట్టవచ్చు కదా మన పెద్దలు అంటే కాదు. ఆ పెళ్లి కుమారుడుగా ఉన్నటువంటి వారు సాక్షాత్తు పరమాత్మ విష్ణుమూర్తి. మన అమ్మాయి లక్ష్మీదేవి. అటువంటి నారాయణుడికి మన లక్ష్మీదేవికి వివాహం చేస్తున్నాము అనే భావనతోటే మన పూర్వీకులు వయస్సుకు సంబంధం లేకుండా చక్కగా అనుగ్రహించినటువంటి కైంకర్యం ఇప్పుడు మనం సేవించుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మాంగళ్య ధారణ. స్వామివారు అమ్మలను స్వీకరిస్తున్నారు. 3 ముళ్ళు కలిగినటువంటి మాంగళ్యాలను వాళ్ళ మెడలో సమర్పించి తన వారిగా చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు మనందరినీ కూడా అమ్మల్ని ఎలా రక్షణ చేస్తూ కాపాడుతూ మీ వారిగా స్వీకరిస్తున్నారు. ఆ విధంగా మమ్మల్ని కూడా బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా స్వీకరించమని అర్థం అన్నమాట.
అయితే పెరిమోళ్ళు ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటారు కదండి, మళ్ళీ కొత్తగా స్వీకరించడం ఏమిటి అంటే, ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, ఊరు మొత్తం పాలన చేస్తూ ఉంటాడు, తన యొక్క రాజ్యాన్ని మొత్తం పాలన చేస్తాడు. కానీ తన ఇంటి వారిని ఎలా చూసుకుంటారు? గొప్పగా మెరుగ్గా చూసుకుంటారు కదా. అలాగే తన వారంగా మనమైతే మనల్ని కూడా గొప్పగా చూసుకోమని అర్థం అన్నమాట. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు వీక్షిద్దాం.
गण्डूषणं समर्पयामि प्लोतवस्त्रां समर्पयामि मङ्गलनीराजनम् लक्ष्मी साक्षात् श्रीवत्सवक्षते क्षेमकराय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् प्रियकान्ताय कल्याणनिधेभिः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् अस्तु श्रीकनकस्तूरीवासनावासितोरते श्रीहस्तगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलाकुशकस्तूरी कथमान्वितवचते यादवात्रिनाथाय कमलपुत्राय मङ्गलम् वेङ्कटरमण वेङ्कटरमण गोविन्दा ఎక్కడికి వచ్చేసారండి పెరుమాళ్ళు? ఎదురుగా ఉన్నారా మన మనసులోకి వచ్చేసారా? వచ్చేసారు కదా, ఎదురుగా ఉన్నారు, మనసులోకి వచ్చారు. ఆయన అంతటా ఉండేటటువంటి సర్వాంతర్యామి కదా, అంతటా వ్యాపకత్వం కలిగి మనలో కూడా ప్రవేశించి ఉన్నారు. అయనాయ విద్యతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవామక్షరం పరమం పదం విశ్వతత్పరమా నిత్యం విశ్వం నారాయణ గుహరి విశ్వమేవేదం పురుషార్థం విశ్వాముపజీవతి పతే విశ్వం శాంతే సర్వం శాస్తి లవం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యజ్జగించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిః జగత్ సర్వం యాప్య నారాయణ స్థితః అనంతమవిదం సర్వం సముద్రేంద్రం విశ్వశంభువం పద్మకోశాపతి కాశయో హృదయం శాప్యదోముఖం అథో నిష్ఠావితస్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతం స్థిరం విద్యాసులం వత్యాకోశసన్నివం తస్యాంతే శుశ్రువం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహిషికా అనియోర్భావస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వర నీవారాసుకవత్తన్వి పీఠాభాస్పత్య రూపమా తస్యా శిఖాయే మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ సశివ సహీతేంద్రనక్షర పరమస్వరాట్ రాజాదిరాజాయ ప్రసహ్య సాన్యే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః అంతఃచర్తి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం విజ్ఞస్త్వం వషట్కారమింద్రస్త్వం రుద్రస్త్వం బ్రహ్మస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవా నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎలా అయితే ప్రతి ఒక్క వర్షపు బిందువు నదులు పొంగి పొరలి సముద్రానికి చేరుతుందో, అలాగే మనం ఏ దేవతకు నమస్కరించినా అవన్నీ కూడా నారాయణునికే చెందుతాయి అంటూ మన హృదయ పుష్పంలో వికసించినటువంటి నారాయణుడికి మంత్ర పుష్ప సేవ. జయ శ్రీమన్నారాయణ. గోవిందా
కోసం 7 కొండల పైన స్వామి శిలారూపాన్ని దాచి 8 అడుగుల రూపంతో చక్కగా నల్లగా ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుందే తప్ప వెళ్ళొచ్చామండి క్రిందటి నెలలో అని ఏమైనా అనిపిస్తుంది. క్రిందటి సంవత్సరాలు పోయాయి, ఎప్పుడో పోయాయి. క్రిందటి నెలలో వెళ్ళొచ్చామన్నా కూడా మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ సేవించుకోవాలి అనేటటువంటి రూపం కలిగి ఉన్నారు పెరుమాళ్ళు. ఆ విధంగా అమ్మలు మనకు స్వామిని అందజేశారు. మరి ఇరువురు అమ్మలు కూడా ఆయన వక్షస్థలాన్ని అలంకరించారు. ఆమె అంటే వాళ్ళ అమ్మగారు బకుళమాత చక్కగా వనమాలగా కంఠసీమను అలంకరించింది. అలా పెరుమాళ్ళు మనకు ఇప్పుడు దర్శనాన్ని ఇస్తున్నారు. ఇలా శిలారూపం దాల్చినటువంటి పెరుమాళ్ళకు మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఉత్సవాలు జరిపించారు. అలా బ్రహ్మోత్సవాలు. ఇంకొకటి ఏమిటంటే ఆయన తిరునక్షత్రానికి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అవి గొప్పవి కాబట్టి వాటిని బ్రహ్మోత్సవాలు అంటున్నాము. ఈ తరువాత ఇప్పుడు మనము బ్రహ్మోత్సవాల కైంకర్యాన్ని బయట చేసుకున్నాము. చక్కగా ఆ యొక్క సేవలు మనము బయట చేసుకుందాము. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంతమంది భక్తులు సేవించుకోవడానికి. అది ఒకటి. ఇంకోటి ఏమిటో తెలుసు కదా, ఈవేళ మీరందరూ తెల్లవారుజామున లేచారు, స్నానాదులు ఆచరించారు, కోవెళ్ళకు వెళ్ళి వచ్చారు, దీపాలు వెలిగించారు, ఇవన్నీ చేసేశారు. కోటి సోమవారం కదా. అలాగే ఈవేళ కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం కలిసి వస్తుందో ఆ రోజున కోటి సోమవారం అంటారు. ఈవేళ శ్రవణ నక్షత్రం 7 కొండల వాడికి కళ్యాణం జరిపించేటటువంటి నక్షత్రం. వాళ్ళ భాగ్యం చూడండి. కార్తీక మాసం, కోటి సోమవారం, శ్రవణ నక్షత్రం, 7 కొండల వారికి కళ్యాణం జరిపించేటటువంటి కైంకర్యం వీరి గృహంలో జరగడం వాళ్ళు ఎప్పుడో చేసుకున్నటువంటి భాగ్యం. ఆ పరమాత్మ కృప వాళ్ళపై నిండుగా మెండుగా ఇలాగే ఎప్పుడూ కురవాలని వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ జీవితాన్ని గడపాలని మనం అందరం ఆశిద్దాం. జయ శ్రీమన్నారాయణ.
కింది పోవాలంటే సున్నా కూర్చొని పెరుగుని ఆశీర్వచనం అందుతుంది. దంపతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చక్కగా ఆశీస్సులు అందజేస్తారు, అనుగ్రహాన్ని అందజేస్తారు. ఆ అందించే కైంకర్యమే ఇప్పుడు మనం సాధించుకుంటూ ఉంటున్నాం కొంచెం సరదాగా.
పెరుమాళ్ళకి ఎంకరేజ్ చేసుకొని వారి ఆశీర్వచనాన్ని ఏదో సరదాగా స్వీకరించాం అంతే. ఇది మరి ఇంకొకలా కాదు. అది కాక ఎప్పుడో వాళ్ళు చేసుకొని ఉన్నారు, అప్పుడు మనం అందరం చూడలేదు కదా, ఇప్పుడు చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించారు అంతే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు చక్కగా బీసా మల్లేశ్వరి సూర్యప్రకాష్ వారి ఇంత వైభవంగా పెరుమాళ్ళు కైంకర్యాన్ని జరిపించుకున్నారు. చక్కగా వారు ఇంట నిండుగా మెండుగా సిరి సంపదలు కురవాలని, భక్తి శ్రద్ధలతో వాళ్ళు జీవనం గడపాలని, వారు ఏది అనుకుంటే అవి తప్పక పరమాత్మ వారికి అనుగ్రహించాలని మనసా వాచా కోరుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మరి మీరు ఇంతసేపు వచ్చి ఎందుకు చేస్తున్నారండి, ఏమిటి అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎప్పుడు కూడా సందేహం ఉండకూడదండి. సందేహం మనసులో ఉంటే ఇతరమైన స్వీకరించదు, మనసు అవాయిడ్ చేస్తుంది. ఆ సందేహం నివృత్తి జరిగితే మిగిలినవన్నీ చిప్పులోకి వెళ్ళిపోతాయన్నమాట. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే మా ఆచార్యులు వారు అనుగ్రహించినటువంటి అనుగ్రహంతో చేస్తున్నాము. ఎటువంటివి ఆశించి చేయటలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాకంటే కోటీశ్వరులండి. అందుకని ఎవరు ఏమీ ఆశించుటలా పరమాత్మ సేవ చెయ్యాలి అనేటటువంటి భావనతోటే చేస్తున్నాము. చక్కగా ఇప్పుడు ఇలా కైంకర్యాలు చేయించుకున్న వాళ్ళు కొంత ధనాన్ని ఇస్తారు. అవి కూడా జిఆర్ స్వామి వారి ఆశ్రమానికే పంపిస్తారు. ఇంకా ఏవైనా మేము చేయాలనుకున్నటువంటి సేవలు తక్కువైతే మేము ఇంకా కొంత ధనాన్ని కలిపి పంపించడం జరుగుతుంది. ధనము కోసం కాదు, పరమాత్మ సేవ కోసం. కలియుగంలో కలిమాయలో అల్ప ఆయుష్యులమై అల్ప జ్ఞానులమై ఉంటాము. మరి ఇంత సమయంలో పరమాత్మ సేవకు వాళ్ళు కేటాయించటం కాక మనందరినీ కూడా పరమాత్మ సేవలో అన్వయం చేసుకునేటట్టుగా చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము ఈ సేవ చేస్తున్నాము. కలిమాయలో పడకుండా పరమాత్మ సేవ చెయ్యాలి అనేది ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాడు జీవుడు. దాన్ని గుర్తు చేసే పరంగా ధర్మంగా చేస్తున్నాము. ఇప్పుడు మీరు చక్కగా వీరి కళ్యాణ మహోత్సవాన్ని చూశారు. అయితే ఇది మళ్ళీ ఎప్పుడు చూస్తాము అంటే పరమాత్మ కృప ఉండాలి. ఎక్కడ ఎవరిళ్ళలోనైనా వస్తాము, ఎవరికైనా చేస్తాము. వీరింత మళ్ళీ జరపాలంటే వాళ్ళ బాబు వివాహమే, అప్పుడే పెరుమాళ కళ్యాణం. రెండు వాళ్ళ బాబు వివాహం జరగాలి, అందులో పెరుమాళ కళ్యాణం. అలాగే మీరందరూ కూడా అలా కళ్యాణ కైంకర్యాలను సాగించుకోండి. మనం ఏది చేసినా కూడా అన్ని ఉపచారాలు జరగవు. కానీ ఈ కళ్యాణంలో షోడ సకలానికి షోడ షోపచారములు జాడతోడ నిచ్చలు సమర్పయామి సమర్పయామి. 16 రకాల ఉపచారాలు పరమాత్మకు సమర్పిస్తాం. అందుకని ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మనకు కావలసినటువంటి కైంకర్యాలన్నీ కూడా సమృద్ధిగా జరుగుతాయి అన్నమాట. అలా పెరుమాళ్లకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని మా ఆచార్యులు అనుగ్రహించటం వల్ల మేము జరిపిస్తున్నాం. మరి ఇప్పుడు జరిగినటువంటి కైంకర్యం అంతా కూడా మరొకసారి చూడాలి మన బుద్ధికి అనిపిస్తే ఏం చేయాలి? లక్ష్మీ రామానుజ దాసే నా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో చక్కగా అన్ని కళ్యాణాలు, ఊళ్ళల్లో జరిగిన సేవలు, మా కోలాట బృందం ఆడినటువంటి కోలాట సేవలు అన్ని వస్తాయి. చక్కగా వీక్షించండి. పరమాత్మ కృపకు పాత్రం అవ్వటమే ఈ జీవితానికి ఉండేటటువంటి లక్ష్యం. అందు భాగంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. మీరు ఎవరైనా మీ ఇంట్లో గృహప్రవేశమైనా, గోర్నాలు అయితే వాళ్ళ అబ్బాయి బర్త్డే పెట్టించుకున్నారు, ఎంత భోగ్యంగా జరిగిందో. ఎవరు అలా పెట్టించుకోరు. మా అబ్బాయి పెళ్ళెప్పుడు చూద్దాంలేండి దాన్ని పక్కకి అవాయిడ్ చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు ఆ అబ్బాయి పుట్టినరోజుకే పెట్టించుకున్నారు. ఎంత వైభవంగా, అసలు ఆ పిల్లవాడికి ఎంత స్వామివారి ఆశీస్సులు అందుతాయి. రెస్టారెంట్లని, కేకులని వేలు వేలు ఖర్చు పెట్టుకొని ఏం ఆశీస్సులు అందుతాయి? ఇలా చేయించుకుంటే భాగవతులు ఆశీస్సులు, పరమాత్మ ఆశీస్సులు, ఆచార్య ఆశీస్సులు అందరికీ లభ్యమవుతాయి. నిండు భోజనము సంప్రాప్తింప చేసిన వారము అవుతాము. నిండు సంపదలు కలగటానికి ఆయన ఆశీస్సులు అందినట్లుగా ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశంగానే మేము ఈ కైంకర్యాలు జరిపించడం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ
ఇప్పుడు జరిగినటువంటి కైంకర్యంలో మనం మానవ మాత్రులం కదా, కనుక ఏవైనా చిన్న దోషాలు మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు. ఒక్కసారి క్షమాప్రార్థన చేసుకుందాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ర సంతు మయా దేవ పరిపూర్ణం వదస్తుతే ఉపచారాపదేశేన కృతాన్ నమరహర్మయ అపచారాన్ని మాం సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మాహీ మహేశ. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితా బ్రహ్మణः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగా శ్రీర్షవర్ధితాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి. நீராடினார் தீங்கினாரெல்லாம் திங்கள் மும்மாறி பெய்து போங்கு பெரும் சென்னலூடோ தேவகலா பூங்குவளை போதில். సర్వప్రాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు.